హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్కి శుభవార్త అండి. 60 సంవత్సరాల లోపు వారికి అమలు ప్రభుత్వం సంచలన నిర్ణయం. మరి ఆ నిర్ణయం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం రిటైర్ అయిన ఉద్యోగులకు ఇప్పటికీ పెన్షన్ పొందుతున్న పెన్షనర్లకు ఒక ముఖ్యమైన కీలక మార్పు అయితే రాబోతోందండి. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రయోజనం కలగబోతోంది. బకాయిల విడుదలకు సంబంధించి మరిన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. ఒక మంచి పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రవేశపెడుతోందండి. గతంలో 60 ఏళ్ళు పైబడిన వారికి పెన్షన్ అయితే ఇచ్చేవారు. ఇక బృహత్కర పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు 60 ఏళ్ల లోపు వారికి కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోందండి. 57 ఏళ్ళు నిండిన వారు అర్హులు అని చెప్తున్నారు. సో ఈ పెన్షనర్లకు ఇచ్చే ఆలోచననైతే పరిశీలనలో చేస్తుందని ప్రభుత్వం ఇప్పుడు. సో 57 ఏళ్ళు నిండిన అర్హులైన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే పరిశీలనలో ఉందని తెలుస్తుంది. కేంద్రం ఇస్తున్న డబ్బులకు అదనంగా 1816 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. అంటే ఇది 60 సంవత్సరాల పైనున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 60 సంవత్సరాల లోపు అంటే 57 ఏళ్ళ వయసు వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పెన్షన్లు ఇస్తున్నారు. సీఎం ఇస్తున్న పెన్షన్ల వల్ల వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షనర్లు గౌరవంగా అయితే బ్రతుకుతూ ఉన్నారు ఫ్రెండ్స్.